ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతూ ఉన్నారని, దేవుని ఆ యొక్క ఆదరణ అనుదినము మీరు పొందుకుంటున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని మాటను దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటను మాట్లాడుతున్నారు. ఆ యొక్క మాటను మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 28వ వచనం. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యందు ఆయన చంపాల్సినంతటువంటి తప్పు నేరము ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. కానీ వారు ఎవరు అంటే యేసయ్య అప్పటి వరకు పొగిడిన వారే, అప్పటి వరకు దేవుని నుంచి అద్భుతాలు చూసిన వారే, ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చేసినటువంటి స్వస్థతలు, ఆయన చేసినటువంటి మేలులు చూసిన వారే ఆయన్ను చంపాలని పిలాతును వేడుకున్నారంట. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి వారి కొరకు మేలు చేస్తున్నప్పటికీ నీకు కీడునే తలపెట్టాలని చూస్తున్న వారి విషయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మేలు చేయుటలో విసకొద్దని చెప్తున్నాడు. ఆయన అందరికీ మేలు చేసుకుంటూనే వెళ్ళాడు. ఆయన అందరినీ, పడిపోయిన వారిని లేవనెత్తుకుంటూ, బాధపడుతున్న వారిని ఓదారుస్తూ, చీకటిలో ఉండి మగ్గిపోతున్నటువంటి వారి యొక్క జీవితాలను వెలుగుతో నింపుతూ ఉన్నటువంటి యేసయ్యను పట్టుకొని సిలువ వేయమని కోరారు. హల్లెలూయా. మంచి చేస్తున్నప్పటికీ చెడు తనకు ఎదురైందండి. అయినా గాని యేసయ్య మౌనంగానే ఉండిపోయాడు. వారి మీద పగ తీర్చుకోలేదు, వారి పైన ద్వేషం పెంచుకోలేదు. వారిని ఏమైనా చెయ్యొచ్చు, కానీ దేవుడు దీర్ఘశాంతుడు, దయాలుత్వం కలిగినటువంటి దేవుడు కాబట్టి వారిని ఏమీ చేయలేకపోయారు. నిమిషంలో ఆయన చిటిక వేస్తే దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తాయి. అయినప్పటికీ సహించాడు, భరించాడు, మౌనాన్ని అంగీకరించాడు. హల్లెలూయా. మౌనముగా అంగీకరించాడండి చావునకు కూడా. ఈ రోజున నీవు కూడా నీవు చేస్తున్నటువంటి మంచి పనులకు గాను, నీవు దేవుని బిడ్డగా ఉండి అందరినీ ప్రేమిస్తూ, అందరినీ సహిస్తూ, అందరికీ మంచి చేయాలని వారి జీవితాల కొరకు, వారి యొక్క కుటుంబాల నిమిత్తము ప్రార్థన చేస్తున్నా నీకు కూడా కొన్ని సార్లు నిందలే వస్తాయి, అవమానాలే వస్తాయి. అన్నిటిని తట్టుకొని దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుని యొక్క కార్యాలను, ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశాలను నువ్వు చూడగలుగుతావు. అందుకే యేసయ్య అంతగా సహించాడు కాబట్టే మరణించిన తిరిగి లేవగలిగినటువంటి వ్యక్తిగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నిన్ను కూడా నువ్వు పడే శ్రమల నుండి, నువ్వు పడే ఇబ్బందుల నుండి, నువ్వు పడే నిందల నుండి, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క శ్రమలన్నిటి నుంచి ఆయన విడుదలిస్తాడు. ఆయన విడుదలిస్తే నీ జీవితం ఒక ఉన్నతంగా మారుతుందండి. అప్పటి వరకు నిందలు, అవమానాలు భరించినటువంటి నీవు, యేసయ్య కొరకు సహించినటువంటి నీవు, నీ దేవుడే గొప్పవాడని వారు పొగుడుతుంటే, అందరూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే అప్పుడు నీవు ఘనపరచబడతావు. హల్లెలూయా. నీ నిందలను, అవమానాలను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఆయన కొరకు నువ్వు మరి సహించే వ్యక్తిగా, ఆయన కొరకు నువ్వు భరించే వ్యక్తిగా ఉంటావా? దేవుని యొక్క దీవెనలను పొందుకుంటావా? ఆయన నిన్ను ఘనపరుస్తానని ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడితే జీవితాలు మార్చబడతాయి. దేవుడు మాట్లాడితే మన యొక్క బ్రతుకులు సవరించబడతాయి. దేవుడు మాట్లాడితే మన యొక్క జీవితం ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది. కాబట్టి దేవుని కొరకు నువ్వు నిలవబడు. యేసయ్య అన్నిటిని సహించాడు. ఈ రోజున నీకు ఎదురవుతున్న ప్రతికూలతలన్నిటిని నువ్వు సహించే వ్యక్తిగా, నువ్వు భరించే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థలములో నిలవబెట్టబోతున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు.
ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మీకు వందనాలయ, స్తోత్రాలు ప్రభా. మా కొరకు అన్ని సహించిన దేవుడు, అప్పటి వరకు మీరు మేలు చేసిన వారే ప్రజలే ప్రభా. అయా, వారికి ఎన్నో స్వస్థతలు, వారి యొక్క ఆహార విషయంలో, ఆర్థిక విషయంలో, ప్రతి విషయంలో సహాయం చేసిన దేవుడు. అయినప్పటికీ అవన్నీ కూడా మర్చిపోయి అయా నీకు సిలువ వేయమని కేకలు వేశారు ప్రభా. అయా, అట్టి మనుషులను తండ్రి మేము పట్టించుకోకుండా అట్టి మనుషులను తృణీకరించి ప్రభా, అయా నీవు మా కొరకు సిలువ అయ్యా ఎక్కిన దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు యేసయ్యా. మరి ఈ రోజున కూడా ప్రభా మాతో మీరు మాట్లాడారు ప్రభా. అవునయ్యా, మేము కొన్ని విషయాల్లో సహించే వారముగా, భరించే వారముగా, నిందలను తట్టుకునే వారముగా మేము ఉండాలని తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. అనారోగ్యముతో బాధపడుతూ అయ్యా వారితో వీరితో అయ్యా సూటిపోటి మాటలు పడుతూ ప్రభా మంచాన పడి ఉన్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇవ్వండి. వారికి సంపూర్ణ స్వస్థతనివ్వండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతూ అయ్యా తీసుకున్న అప్పు చెల్లించలేక, వడ్డీతో సహా ఇవ్వలేక బాధపడుతున్నటువంటి బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. ప్రయాణాల్లో ఉన్న వారందరికి తోడుగా ఉండండి. గర్భఫలము లేని బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. అయ్యా ఈ రోజు అంతటిలో అయ్యా మీ యొక్క మాటలను తండ్రి బిడ్డల హృదయములో ఉంచుకొని ప్రభా మీకు మహిమకరంగా జీవించేటువంటి కృపను దయచేయమని, మీ యొక్క దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకునే వారముగా, అన్నిటిని సహించే వారముగా, అన్నిటిని ఓర్చుకునే వారుగా తండ్రి ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టమని బ్రతిమిలా ఆడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.